ప్రైజ్ లార్డ్. మీ అందరికీ దేవుడి నామమున వందనాలు. బాగున్నారా? ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. వినడానికి సిద్ధంగా ఉన్నావా? ఈ రోజు దేవుని ఒక వాగ్దానం కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. దుష్టుని ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుండి చోట్ల కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు, దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అని దేవుని ఒక వాక్యం చెప్పడం దేవుడు ప్రారంభిస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు స్పష్టంగా నీతో చెప్తా ఉన్నాడు, దుష్టుని ఆలోచన చొప్పున నడవద్దు. దుష్టుని ఆలోచన చొప్పున నువ్వు ఎప్పుడైతే నడుస్తావో, అపహాసకులు కూర్చుండి చోట నువ్వు ఎప్పుడైతే కూర్చుంటావో, పాపులో ఉన్న మార్గంలో నువ్వు ఎప్పుడైతే నిలుస్తావో, నీ జీవితం నాశనం అవుతుంది. ఈ రీతిగా ఉండకుండా నువ్వేం చేయాలంటే యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించేవాడిగా నువ్వు ఉండాలి. ఎప్పుడైతే నువ్వు దేవునికి వాక్యంలో ఆనందిస్తావో అప్పుడు నువ్వు ధన్యుడవుతావు. నీవు దీవించబడాలి అన్నా, నీ కుటుంబం దీవించబడాలన్నా, నీ పరిస్థితులు మార్చబడాలి అన్నా, నువ్వు దేవుని యొక్క వాక్యంలో ఆనందించే బిడ్డగా నువ్వు ఉండాలి. ఆ రీతిగా నువ్వు ఉండగలిగితే దేవుడు నిన్ను గొప్ప స్థాయిలో ఉంచుతాడు. భక్తులను మనం గమనించగలిగితే దేవుని మాటను ఆధారం చేసుకొని దేవుని మీద ఆధారపడిన వారిని దేవుడు ఎంతగానో దీవించాడు. అదే రీతిగా మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఉదయకాల సమయంలో దేవుడు స్పష్టంగా మాట్లాడటం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఇది మొదలుకొని నీ కుటుంబం దీవించబడను గాక, నీవు దీవించబడను గాక. మంచిది. దుష్టుల ఆలోచన చొప్పున నడవకండి, పాపుల మార్గం నిలవకండి, అపహాసకులు కూర్చొని కూర్చోకండి. దేవునికి వాక్యం మీద శ్రద్ధ కలిగి ఉండండి. దేవుని మాట విని లోబడండి. ప్రభువు మిమ్మల్ని తప్పక దీవించి ఆశీర్వదించి గొప్ప చేస్తాడు. మంచిది. ఈ మాట మీ జీవితంలో ఫలించాలని కోరుకుంటూ ఉన్నాను. మీరు కూడా కోరుకున్నట్లయితే ప్రార్థనలు ఏకీభవించండి. పరిశుద్ధుల వందనాలు ప్రభువా, తేటగా ఉదయకాల సమయంలో స్పష్టంగా మీరు మాట్లాడారు, అందుని బట్టి వందనాలు అయ్యా. ఈ మాట ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో నెరవేర్పు జరుగుటకు సహాయం దయచేయండి అయ్యా. దుష్టుల ఆలోచన చొప్పున చేయకుండా ప్రభువా, పాపుల మార్గం నిలవక ఈ వాక్యంలోని బిడ్డలు ముందుకు కొనసాగుటకు సహాయం దయచేయమని యేసు నామములో మిక్కిలి బతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన బిడ్డలారా, ఈ వాగ్దానం ద్వారా దేవుడు మీతో మాట్లాడినట్లయితే తప్పక వీడియోని లైక్ చేయండి. ఇంతవరకు కృపా టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇకనైనా మీరు సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు ఈ మాటలు మీ జీవితంలో ఫలింప చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.